చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ విశ్వంబర 2025 సంక్రాంతికి విడుదల చేస్తామంటూ గత ఏడాది ప్రకటించిన మేకర్స్ ఇప్పటి వరకు సినిమాను పూర్తి చేయలేదు. షూటింగ్ సైతం ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఇక వీఎఫ్ఎక్స్ వర్క్ విషయంలోనూ జాప్యం జరుగుతుంది. అదిగో ఇదిగో అంటూ ఆలస్యం చేస్తున్నారు. ఇప్పటికే మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లోనూ విశ్వంబరపై ఉన్న పాజిటివ్ ఒపీనియన్ అనేది తగ్గుతూ వస్తుంది. విశ్వంబర సినిమాకి మొదట్లో ఉన్న క్రేజ్ ఇప్పుడు లేదు. ఒప్పుకోక తప్పదని మెగా ఫ్యాన్స్ స్వయంగా అంటున్నారు. సినిమా వీఎఫ్ఎక్స్ వర్క్ విషయంలో చాలా అనుమానాలు మొదటి నుంచి ఉన్నాయి. ముఖ్యంగా టీజర్ అంటూ వచ్చిన ఒక వీడియోను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. అమీర్పేట్ వీఎఫ్ఎక్స్ వర్క్ అంటూ చాలా మంది మెగా ఫ్యాన్స్ సైతం దర్శకుడు వశిష్ఠపై దుమ్మెత్తి పోశారు. సీరియల్లో వచ్చే గ్రాఫిక్స్ ఇంతకంటే బెటర్ ఉంటాయంటూ కొందరు ట్రోల్ చేయడంతో మేకర్స్ వీఎఫ్ఎక్స్ వర్క్ విషయంలో ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్లో సీన్స్, క్లైమాక్స్ సన్నివేశాలు గ్రాఫిక్స్కి ఎక్కువ సమయం పడుతుందని అంటున్నారు. విదేశాలకు చెందిన వీఎఫ్ఎక్స్ కంపెనీలు ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు విడుదల తేదీ విషయంలో మేకర్స్ నుంచి క్లారిటీ రాకపోవడం కారణం వీఎఫ్ఎక్స్ వర్క్ అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే పలు పాటలు రికార్డింగ్ సైతం పూర్తయిన విషయం తెలిసిందే. చిరంజీవి స్వయంగా మ్యూజిక్ సెట్టింగ్స్లో కూర్చొని పాటలను ఎంజాయ్ చేశాను అంటూ గతంలో చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఐటమ్ సాంగ్ గురించి చర్చ మొదలైంది. గత 2-3 రోజులుగా ఈ సినిమాలో బ్రహ్మాస్త్రం ఫేమ్ మౌని రాయ్తో విశ్వంబర్లో ఐటమ్ సాంగ్ చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఆమె వైపు నుంచి స్పందన రాలేదు. మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు ఈ పాట గురించి మరో ఆసక్తికర పుకారు ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సడన్ గా సంగీత దర్శకుడు భీమ్స్ ఈ సినిమాలో ఎంట్రీ అంటూ వార్తలు వస్తున్నాయి. వరుస విజయాలతో దూకుడు మీదున్న సంగీత దర్శకుడు భీమ్స్ సిసోడియాతో విశ్వంబర సినిమాలోని ఐటమ్ సాంగ్ కంపోజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.